హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు ఈరోజు రేపు 2-3 రోజుల్లోనూ డిఎస్సి నోటిఫికేషన్ దూసుకురాబోతా ఉంది. మీకు కావాల్సింది ఒక్క ఉద్యోగం. ఆ ఒక్క ఉద్యోగం కొరకు అహిర్నిశలు మీరు శ్రమించండి. మరి ఈ నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి హిస్టరీలో మనం 17 సిరీస్లు చెప్పుకున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి, పర్టికులర్గా హిస్టరీకి సంబంధించి ఎక్కువగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఈసారి నోటిఫికేషన్లో ఉన్నాయి, కొన్ని జిల్లాలు మినహాయించి. కనుక ఒక్క ఉద్యోగం అని టార్గెట్ పెట్టుకొని మీరు రాత్రి పగలు కళ్ళు ఆర్పకుండా మీరు కష్టపడండి. డిఎస్సి నోటిఫికేషన్ అయితే దూసుకొని వస్తుంది. ఈ నేపథ్యంలో మనం 18వ సిరీస్ చెప్పుకుందాం. అది 7th చాప్టర్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ 7th చాప్టర్. ఈ 7th చాప్టర్ ఏంటంటే హిస్టరీ టెక్స్ట్ బుక్. ఇది 7th చాప్టర్లో ఏంటంటే స్థానికులను నాగరికులుగా చేయడం, దేశానికి విద్యను అందించడం. 7th చాప్టర్ చిన్నులు స్థానికులను నాగరికులుగా, అంటే ఏదో మనం అనాగరికులుగా ఆ రోజుల్లో ఉన్నట్టు వాడి ఫీలింగ్, బ్రిటిష్ వాడి ఫీలింగ్, ఈడమ్మ కడుపు మాడ. స్థానికులను నాగరికులను చేయడం, దేశానికి విద్యను అందించడం అనేది 7వ చాప్టర్గా మన వాళ్ళు పెట్టారు. బ్రిటిష్ వాడు అనుకుంటున్నాడంట మెకలే లాంటివాడు, వీళ్ళ అనాగరికులు, వీళ్ళకేం తెలియదు, వీళ్ళకి నాగరికత నేర్పాలి, యూరోపియన్ నమూనా సమాజాన్ని భారతీయ సమాజంలో దించాలి అని చెప్పి వాడి ఉద్దేశం. ఏది ఏమైనా ఇప్పటివరకు మనం చెప్పుకున్న 6 పాఠాలలో అనేక తెగలను, అనేక గిరిజనులను, భూభాగాలను, రకరకాల ఆదాయ మార్గాలను, రకరకాలుగా ఇనుముక్కు పరిశ్రమలు కానీ, చేనేత పరిశ్రమలు కానీ మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఒక మాట చెప్పాలంటే ఆర్పేశారు. ఆర్థికంగా వట్టిపోయింది మన దేశం. ఈ నేపథ్యంలో మరి ఎలాంటి విద్యను ఇండియన్స్కి అందించాలి, ఎలాంటి విద్యను ఇండియన్స్కి అందిస్తే వీళ్ళు పరిణామక్రమం చెందుతారు. ఇక్కడ 2 విధానాలు ఉన్నాయి. ఒక విధానం ఏంటంటే ప్రాచ్యవాదులు అంటే భారతీయ సంస్కృతం, ప్రాచీన భారతీయ ఏమంటాము, ఉర్దూ, అరబిక్, పర్షియా, ఈ లాంగ్వేజ్లన్నిటినీ సమర్థించే వాళ్ళను ప్రాచ్యవాదులు అంటారు. అంటే మన లాంగ్వేజెస్కి విలువించుకుంటూ మన లాంగ్వేజెస్ని గౌరవించుకునే వాళ్ళని ప్రాచ్యవాదులు అంటారు. ఆంగ్ల నమూనాని, ఆంగ్ల భాషను తీసుకురావాలి అనుకున్న వాళ్ళని ఏమంటారంటే మోడరేట్స్ అంటారు. కాబట్టి ఇండియన్స్కి ఎలాంటిది అందించాలి, ఎలాంటి ఎడ్యుకేషన్ అందించాలి అని వాళ్ళు ఆలోచన చేసి తొలి దశలో విలియం జోన్స్ లాంటి మహానుభావులు, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇంపార్టెంట్ నాన్న, మీకు కంటెంట్ బాగా చదువుకోవాలరా నాన్న, ఎక్కువ కంటెంటు మెథడాలజీలే ఎగ్జిటీలో చూసినా, స్కూల్ అసిస్టెంట్లో చూసినా కంటెంట్ మెథడాలజీలే ఎక్కువ మార్కులకు ఉన్నాయి. అందువల్ల ఎక్కువ మార్కులకు ఉన్నవి ముందు చదువుకోండి. నోటిఫికేషన్ రాగానే 45 రోజుల ప్రణాళిక నేను మీకు చెప్తాను. ఆ ప్లాన్లోనే నేను ఉన్నాను. అయితే ఇప్పుడు పాఠంలోకి రండి. భారతదేశానికి ఎలాంటి విద్యను అందించాలి అనే దాని మీద విలియం జోన్స్ అనే ఆయన మనకి కలకత్తాలో ఫస్ట్ సుప్రీంకోర్టు పెట్టారు. కలకత్తాలో ఆ సుప్రీంకోర్టులో ఒక ఏమంటాం దాన్ని మనం, జూనియర్ జడ్జిగా విలియం జోన్స్ అనే ఆయన వచ్చాడు సుప్రీంకోర్టులో. కలకత్తాలో పెట్టిన మొదటి సుప్రీంకోర్టుకి. ఈయన బహుభాషా కోవిదుడు, అనేక భాషలు తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువ విలియం జోన్స్కి. మంచి న్యాయ కోవిదుడు ఈయన. మన భారతీయ గ్రంథాలు చూసి, రామాయణం, భారతం, భగవద్గీత, శృంగార శాకుంతలం, కాళిదాసు రచనలు, అనేక గ్రంథాలను చూసి, అరే ఇంత గొప్ప సంపద, ప్రాచీన భారతీయ సంస్కృత వారసత్వ సంపద భారతదేశంలో ఉంది, దీన్ని మనం ఇంగ్లీష్లో తర్జుమా చేసి భారతదేశపు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటుదాం అని విలియం జోన్సు. అలానే హెన్రీ థామస్ కోల్బ్రూక్, మళ్ళీ చెప్పండి, హెన్రీ థామస్ కోల్బ్రూక్, మళ్ళీ చెప్పండి, హెన్రీ థామస్ కోల్బ్రూక్ అండ్ విలియం జోన్స్, వీళ్ళిద్దరూ కలిసి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ అని 1784లో, ఇయర్ లేదు మీ బుక్లో, 1784లో బెంగాల్లో బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ అనే దాన్ని స్థాపించారు. ఈ బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అతి పురాతన భారతీయ గ్రంథాలను ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించడం, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడం.
ఈ నేపథ్యంలోనే అంతకు ముందు 1781లో కలకత్తాలో మద్రసా ఏర్పాటు చేశారు అప్పుడున్న గవర్నర్ జనరల్. 1781లో కలకత్తాలో ఒక మద్రసా ఏర్పడింది. అంటే స్థానిక భాషలైన అప్పట్లో ముస్లింలు మాట్లాడిన అరబిక్, పర్షియన్ను, ఇస్లామిక్, ఉర్దూ లోకల్ లాంగ్వేజీ. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలు ఉర్దూ మాట్లాడుతున్నారు. ఈ ఉర్దూ లోకల్ లాంగ్వేజ్, ఇది బయట నుంచి వచ్చిన లాంగ్వేజ్ కాదు, ఉర్దూ స్థానిక భాషే. హిందీ ప్లస్ పర్షియా ఈజ్ ఈక్వల్ ఉర్దూ, గుర్తుపెట్టుకోవాలి. అయితే మద్రసా కలకత్తాలో 1781లో ఏర్పాటు చేశారు. ఇది అరబిక్, పర్షియా, ఇస్లామిక్ ఇలాంటి అనేక ఇస్లామిక్కు చెందిన అరబిక్, పర్షియన్ భాషలను ఇంప్రూవ్ చేయడానికి 1781లో కలకత్తాలో మద్రసా ఏర్పడింది. అలానే మన ప్రాచీన భారతీయ సంస్కృత గ్రంథాలను వెలికి తీసి మన గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడానికి 1791లో బెనారస్లో హిందూ సంస్కృత కళాశాల ఏర్పడింది. 1781లోనేమో ప్రాచీన అరబిక్, పర్షియన్ భాషలను ప్రాశస్త్యం తీసుకురావడానికి కలకత్తాలో మదర్సా ఏర్పడగా, మదర్సా ఏర్పడగా 1791లో మన బెనారస్లో హిందూ సంస్కృత కళాశాల ఏర్పడింది. హిందూ సంస్కృత గ్రంథాలన్నిటినీ ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించి ప్రచారం చేయడానికి. విలియం జోన్స్ రాత్రి పగలు నిద్రపోకుండా కూర్చొని అనేక సంస్కృత గ్రంథాలను చదివాడట, సంస్కృతం నేర్చుకున్నాడట. మన పండితులను దగ్గర కూర్చోబెట్టుకొని మన గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పడానికి పనిచేసిన మహానుభావుడు హెన్రీ థామస్ కోల్బ్రూక్ అండ్ విలియం జోన్స్. అయితే ఈ పద్ధతి కొనసాగుతూ ఈ యొక్క గ్రంథాలకి, పురాతన భారతీయ వెలుగుగా ఉన్నటువంటి గొప్ప ఈ గ్రంథాలకి ప్రపంచానికి చాటి చెబుతున్నటువంటి దశలో బ్రిటిష్ వాళ్ళకి కన్ను కుట్టింది. అరే ఇది కాదు, వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పాలి, కానీ మనం వీళ్ళ గ్రంథాలని ప్రపంచానికి తెలియజేసేది ఏంది? నో, వీళ్ళకి మనకు అనుగుణమైన ఆంగ్లాన్ని వీళ్ళకి నేర్పాలి. అంతేగాని పుక్కింటి పురాణాలు, మూఢనమ్మకాలతో కూడిన పుస్తకాలు ఇవన్నిటినీ ప్రపంచానికి తర్జుమా చేసి అందించాల్సిన అవసరం లేదు అన్నాడు జేమ్స్ మిల్ అనేవాడు. వీడేమంటాడంటే విద్య లక్ష్యం ఆచరణాత్మకంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి, శాస్త్ర సాంకేతిక పురోగతిని తీసుకువెళ్ళేదిగా ఉండాలి అంటాడు జేమ్స్ మిల్ అనే ఆయన. ఈయనకి తోడు లార్డ్ మెకలే అనే ఆయన తయారయ్యాడు. ఈ మెకలే ఒక కమిషన్, విద్యా కమిషన్ కొరకు వచ్చాడు లార్డ్ మెకలే. ఈ మెకలే ఏమంటాడంటే భారతదేశం అనాగరిక దేశం, దీనిని నాగరిక దేశంగా మార్చాలి. అంటే ఎంత జాత్య అహంకారమో చూడండి లార్డ్ మెకలేకి. భారతదేశం అనాగరిక దేశం, దీన్ని నాగరిక దేశంగా మార్చాలి. ఇంగ్లాండ్ విజ్ఞానం ముందు భారతదేశంలోని ఏ శాస్త్రం కూడా నిలబడదట. ఇంగ్లాండ్ విజ్ఞానం ముందు భారతదేశానికి చెందిన ఏ శాస్త్రం కూడా నిలబడదు. యూరప్ ఖండంలోని ఏ గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారతీయ అరబిక్ కానీ, భారతీయ సంస్కృతం కానీ, వీటికి చెందిన ఏ సాహిత్యం కూడా నిలబడలేదు అంటాడు లార్డ్ మెకలే. లార్డ్ మెకలే కొటేషన్లు ఈ రెండు కూడా స్కూల్ అసిస్టెంట్లో కానీ, ఎస్జిటిలో కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి. యూరప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత అరబిక్ దేశాల సాహిత్యం మొత్తం సమానం. అంటే మనల్ని తక్కువ చేస్తున్నాడు వాడు. ప్రాచ్య విద్యపై ఇండియాలో డబ్బులు ఖర్చు పెట్టడం వేస్ట్, మోడర్నైజేషన్ చేయాలి ఇండియాని, ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాలి అంటాడు లార్డ్ మెకలే. అతను చెప్పిన కొటేషన్లు అడిగి ఇది ఎవరన్నారు అని అడిగే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్ విజ్ఞానం ముందు భారత్కి చెందిన ఏ శాస్త్రం నిలవజాలదు. రెండోది భారతదేశం అనాగరిక దేశం, నాగరిక దేశంగా మార్చాలి. యూరప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారతీయ అరబిక్ దేశాల సాహిత్యం మొత్తం సమానం. అంటే భారతదేశపు సంస్కృత సాహిత్యం, అరబిక్ దేశాల సాహిత్యం కూడా ఇంగ్లాండ్లో లేదా యూరప్లోని ఒక అరలో ఉన్న ఆంగ్ల సాహిత్యంతో సమానమట. అంటే మనల్ని ఎంత తక్కువ చేస్తున్నాడో అతను గమనించండి. పైపెచ్చు భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాచ్య విద్యను మనం అభివృద్ధి చేయడం వేస్ట్, మనకు డబ్బులు ఖర్చు అని మెకలే నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ మెకలే నివేదిక మేరకు విలియం బెంటింగ్ 1835లో ఆంగ్ల విద్యా చట్టాన్ని తెచ్చి భారతదేశంలో ప్రవేశపెట్టాడు. 1835లో ఇండియాలో మమ్మీ డాడీ సంస్కృతి మనకు మొదలైంది. ఈ దెబ్బకి బెనారస్ సంస్కృత కళాశాల కానీ, ఈ దెబ్బకి మదర్సా కానీ, కలకత్తా మదర్సా కానీ 1781, 1791 ఈ రెండు మూలన పడ్డాయి. పైపెచ్చు మెకలే అంటాడట ఈ మదర్సా కానీ,
ఈ బెనారస్ హిందూ సంస్కృత కళాశాల కానీ అంధకార మందిరాలుగా మారి కొంతకాలానికి అంతర్ధానమవుతాయి అన్నాడట లార్డ్ మెకలే అనేవాడు. ఈలోగా 1854లో చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ అనేది వచ్చింది. వుడ్స్ డిస్పాచ్ అంటే భారతీయ విద్యా హక్కుల పత్రం, మాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. ఇండియాలో విద్య ఎలా ఉండాలో డలౌసీ పీరియడ్లో దీన్ని ఏర్పాటు చేసి నివేదిక సమర్పించాడు. చార్లెస్ వుడ్స్ డిస్పాచ్ అంటారు దీన్ని. ఇది చాలా ప్రమాదకరమైనది, మన దేశపు సంస్కృత అరబిక్ విద్యల పట్ల ప్రమాదకరమైనటువంటి నివేదిక ఇది. ఈ నివేదిక ప్రకారం మనం బ్రిటిష్ వాడి విద్యను నేర్చుకుంటాం, ఆంగ్ల విద్యను నేర్చుకుంటాం, ఆంగ్లేయులకి భజన చేస్తాం, ఆంగ్లేయులాగా లైఫ్ స్టైల్ని మార్చుకుంటాం, ఆంగ్లేయుల ఉత్పత్తులను కొంట మొదలు పెడతాం, గర్భదరిద్రంలోకి వెళ్ళిపోతాం. అంటే ఆర్థికమైనటువంటి ఫలితాలు ఇవి చూపిస్తాయి. వుడ్స్ డిస్పాచ్ కనుక అమలు జరిపితే వ్యాపార వాణిజ్య ఆర్థిక ప్రయోజనం బ్రిటిష్ వాళ్ళకి కలుగుతుంది. దేశ వనరుల ప్రాధాన్యత మనకు తెలిసి వాళ్ళకి దోచిపెడతాం. యూరప్ లైఫ్ స్టైల్ మనకు అలవడుతుంది. బ్రిటిష్ వస్తువులకి డిమాండ్ ఏర్పడుతుంది, మనం కొంటాం, మనం కొని మనం ఆగర్భ దరిద్రులుగా మారిపోతాం. అదే జరిగింది కదా. దీన్నే ఓ రకంగా సామ్రాజ్యవాదం అంటాం. ఈ దెబ్బకి బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిగా మన దేశంలో బాంబే, మద్రాస్, కలకత్తాలలో విశ్వవిద్యాలయాలు పెట్టబోతున్నటువంటి వేళ 1857లో సేమ్ ఇయర్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం తిరగబడ్డాం. దాన్నే మొట్టమొదటిసారిగా సిపాయిల తిరుగుబాటు అని మనం పిలుచుకోవడం జరిగింది. సిపాయిల తిరుగుబాటు ప్రీవియస్లో నేను మీకు చెప్పాను. ఇదిలా ఉంటే బ్రిటిష్ వాళ్ళకి లేదా ఈస్ట్ ఇండియా కంపెనీకి మిషనరీలకి పడేది కాదు. మిషనరీలేమో మోరల్ వాల్యూస్ బోధించాలి ఇండియాలో ఉన్న ప్రజలకి. అసలు వరల్డ్లో ఏడైనా మోరల్ వాల్యూస్ బోధించాలి అంటే మిషనరీలు. వీళ్ళేమంటారు, ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు, ఈ మెకల వీళ్ళందరూ ఏమంటారంటే నో నో నో, ఇది బానిస విద్యను వీళ్ళకి అందించాలి తప్ప మనం ఆంగ్ల విద్యను నేర్చుకుని వీళ్ళు బానిసలుగా మారిపోవాలి. మెకలే ఇంకా కూడా చెప్పాడు, భారతదేశంలో ఆంగ్ల విద్యను నేర్చుకున్న కొన్నాళ్ళకి భారతదేశంలో విగ్రహారాధన చేసేవాడు ఒక్కడూ మిగలడు. ఎన్నెన్ని కొటేషన్లు చెప్పాడు చూడండి మెకలే. అలానే మెకలే చెప్పిన కొటేషన్ ఇది. దీంతోపాటు యూరోప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత అరబిక్ దేశాల సాహిత్యం మొత్తం సమానం. అలానే ఇంకోటి ఏం చెప్పాడు, ఇంగ్లాండ్ విజ్ఞానం ముందు భారత్కి చెందిన ఏ శాస్త్రం నిలబడదు. ఇంకోటి ఏం చెప్పాడు, భారత అనాగరిక దేశం నాగరిక దేశంగా మార్చాలి. ఇలా అంటుంటే పాపం క్రైస్తవ మిషనరీలు నైతిక విద్యను అందించడానికి మన దేశానికి 1813 చార్టర్ చట్టం ప్రకారం భారతదేశంలో ఆంగ్ల విద్యాభివృద్ధికి వాళ్ళు ₹1,00,000, అసలు మామూలు విద్యాభివృద్ధికి ₹1,00,000 కేటాయించారు. 1813లో క్రైస్తవ మిషనరీలు స్వేచ్ఛగా మన దేశంలో మిషనరీలు ప్రచారం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీనికన్నా ముందే మనకి ఇంచుమించుగా డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే డెన్మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇంచుమించుగా సెరాంపూర్లో ఒక మిషనరీ పెట్టారు. కలకత్తా దగ్గర సెరాంపూర్ ఒక రకంగా మొట్టమొదటి మిషనరీ అని చెప్పొచ్చు. సెరాంపూర్, నేడు శ్రీరాంపూర్ అని పిలుస్తున్నారు దాన్ని. సెరాంపూర్ అది. ఈ సెరాంపూర్లో ఒక మిషనరీ పెట్టడం, 1800లో సెరాంపూర్లో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ స్థాపించడం, 1818లో సెరాంపూర్లో ఒక కళాశాల ఏర్పాటు చేయడం, నైతిక విద్య కొరకు ఈ డేనిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానంగా పనిచేసింది. అంటే ఏతావాత ఈ పాఠంలో సారం ఏంటంటే, ఈ 7th లెసన్లో సారం ఏంటంటే, నాగరికులను అనాగరికులు చేయడం, ఎలాంటి విద్యను అందింపజేయడం అనేది హెడ్డింగ్ పెట్టారు మన వాళ్ళు. ఈ బుక్ రాసిన వాళ్ళు కొత్త సిలబస్ ప్రకారం ఇందులో తొలుత మన భాషలకు, మన కల్చర్కి, మన సంప్రదాయాలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ముఖ్యంగా హెన్రీ థామస్ కోల్బ్రూక్ అండ్ విలియం జోన్స్, ఆ తర్వాత జేమ్స్ మిల్, మెకలే, డల్హౌసీ, చార్లెస్ వుడ్స్, ఆంగ్ల విద్యా చట్టం, ఇవన్నీ మనల్ని బానిసలుగా మార్చాయి, వాళ్ళకి భజన చేసేటట్టు చేశాయి ఒక మాట చెప్పాలంటే. ఆ తర్వాత వీటినే ఉపయోగించుకుని మనం యూనివర్సిటీలు కేంద్రంగా అనేక పుస్తకాలు చదివి, బాంబే మద్రాసులో పెట్టిన విశ్వవిద్యాలయాల్లో చదివి బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడటానికి కూడా మనం సిద్ధమయ్యాం. కాబట్టి ఈ సెవెంత్ చాప్టర్లో 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో 7th చాప్టర్లో మీరు విలియం జోన్స్ని గుర్తుపెట్టుకోవాలి, హెన్రీ థామస్ కోల్బ్రూక్ని గుర్తుపెట్టుకోవాలి, జేమ్స్ మిల్ని గుర్తుపెట్టుకోవాలి, లార్డ్ మెకలేని గుర్తుపెట్టుకోవాలి, వుడ్స్ డిస్పాచ్ని 1854లోది గుర్తుపెట్టుకుంటే చాలు. వీటి ద్వారానే మనకి పాశ్చాత్య విద్య ఎవరు అంటే వీళ్ళు మెకలే, జేమ్స్ మిల్, వీళ్ళు పాశ్చాత్య విద్య.
ప్రాచ్య విద్య అని అంటే విలియం జోన్సు, హెన్రీ థామస్ కోల్బ్రూకు వీళ్ళందరూ. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. రేపు ఇంకో వీడియో చేస్తాను కాలేజీ నుంచి, మీ వెనక నేను నిలబెడతాను. డిఎస్సికి కూడా ఏ నోటిఫికేషన్ పడితే ఆ నోటిఫికేషన్కి మీ వెనకాల నిలబడి మిమ్మల్ని ఉద్యోగస్తులు చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తా యాజ్ హిస్టరీ రఫీ సార్గా. రేపు మనం 8th లెసన్ చెప్పుకుందాం 8th క్లాస్లో. తర్వాత 9th క్లాస్ కూడా మనం స్టార్ట్ చేసుకుందాం. ఎందుకో మరి 45 రోజులే టైం ఇచ్చేటట్టు ఉన్నారు. కాబట్టి మరి చూద్దాం దాని గురించి కూడా సాధ్యాసాధ్యాలు. ఈరోజు మీరు స్థానికులని నాగరికులుగా చేయడం, దేశానికి విద్యను అందించడం అనే చాప్టర్ని మీకు చెప్పాను ఈ యొక్క 15 నిమిషాల్లో. ఉంటాను. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు, ఇప్పుడు వింటున్నారు కదా, ఒక్కసారి ఇలా లైక్ చేయండి. మీరు చేస్తే వచ్చే యూట్యూబ్ ఇచ్చే ఒక్క పావలా పిల్లలకి, స్కూళ్ళకి, బుక్స్కి, దేనికో దానికి మనం దాన్ని ఉపయోగిస్తాం. రేపు మీరు జాబ్ కొట్టగానే మీ స్కూల్కే నేను వస్తాను. మీ స్కూల్కే వచ్చి మీ పిల్లలకే నేను ఏదో ఒకటి కొన్ని ఇచ్చి వెళ్తాను. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఒక్క పోస్టు మీది అని కొట్టడం అనే టాపిక్ని మీరు మనసులో పెట్టుకోండి. డిఎస్సి కన్ను ఆర్పకుండా చదవండి. 6 గంటలు మాత్రం నిద్రపోండి. ఖచ్చితంగా నిద్రపోండి. తర్వాత చదవండి. ఉంటాను. బాయ్. మళ్ళీ కలుద్దాం రేపు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడదాం మనం. థ్యాంక్ యూ.